హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నెల్లూరు చేపల పులుసు అనమాట. శీలావతి చేపతో అయితే నేను పులుసు పెట్టాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఈ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మామిడికాయ ముక్కలు, చింతపండు, ఒక చింతపండు అంటే ఎక్కువ పులుపుని బట్టి మనం ఎంత పులుపు తింటామో అంతవరకే వేసుకోవాలి. ఎక్కువ పులుపు వేసుకున్నా సరే బాగోదు, ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి. ఆయిల్ మరుగుతున్న ఆయిల్లో కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసాను. సగం ఆనియన్స్ గ్రైండ్ చేసుకున్నాను, ఒక 2. ఒక ఆనియన్ మామూలుగా పొడవుగా నిలువుగా కోసుకున్నాను అనమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత, మగ్గిన తర్వాత, ఫ్రై అవ్వవసరం లేదు, మగ్గిన తర్వాత టమాటీ అయితే యాడ్ చేశాను. టమాటీ బాగా గుజ్జులాగా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్లోనే నేను కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే తొందరగా వేగుతుందని. తర్వాత బాగా మగ్గించుకోవాలన్నమాట. కారం అయితే మీకు రుచికి తగినంత వేసుకోండి, ఉప్పు కూడా అంతే, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తినొచ్చు, కొంతమంది తక్కువ తింటారు. తర్వాత బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేపలు వేసి మనం ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే కొంచెం వాటర్ వేయాలి. ఆ వాటర్తో పాటు ఆ చేప మగ్గుతుంది బాగాన. ఆ తర్వాత చింతపండు పులుసు అయితే డైరెక్ట్గా వేసుకోండి. చేపల పులుసు అయితే చాలా బాగా టేస్టీగా వచ్చింది. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాల్ని కొంచెం నేను ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేశాను. ఆ పౌడర్ వేసిన వీడియో కొంచెం మిస్ అయింది. లాస్ట్లో పులుసు అంతా మరిగిపోయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి మనం వేసుకోవాలి, మజ్జిగ చీలుకొని. తర్వాత మామిడికాయని యాడ్ చేసుకోవాలన్నమాట. మామిడికాయ అంతా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లోని ఏదైతే మసాలా ఉందో ఆ మసాలాను మనం యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టకూడదు. మూత పెడితే చేప విడిపోతుంది అనమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేకండి, మూత తీసి ఉంచండి ఒక 5 మినిట్స్. బాగా కొంచెం చల్లగా వేడిగానే ఉంటుంది, చల్లగా అయితే అయిపోదు. అప్పుడు మీరు ఒక 1 అవర్ పోయిన తర్వాత తినండి. చేపల పులుసు అయితే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.